హాయ్ అండి, ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎగ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎగ్స్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఖాళీ అయిపోయినటువంటి అట్లని పడేయకుండా ఈ విధంగా అయితే చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనం ఆనియన్స్ కింద ఏదైనా పేపర్ వేసి ఆరబెట్టుకున్నా కూడా ఒకదానికొకటే టచ్ అయ్యి ఇలా పాడైపోతూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఈ విధంగా ఎగ్స్ తెచ్చుకున్నటువంటి అట్టలో ఈ విధంగా ఆనియన్స్ పెట్టేసి చక్కగా స్టోర్ చేసుకుంటే మనకి చక్కగా ఇలా పాడవకుండా ఉంటాయండి. సో ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంటాయి. సో ఈ విధంగా మనం పెట్టేసుకుంటే ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. అలానే దీనిలో టమాటాలైనా పెట్టుకోవచ్చు అండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా పప్పు గుత్తిని స్టవ్ పైన కాల్చి చూడండి, అద్భుతం జరుగుతుంది. ఏంటి అద్భుతం అనుకుంటున్నారా? నిజంగా చెప్తున్నానండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా మనం స్టవ్ ఆన్ చేసుకుని పప్పు గుత్తిని తీసుకుని ఈ విధంగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్నటువంటి ఈ పప్పు గుత్తిని మనకి ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇలా గావద బిళ్ళలని లేదంటే చంపల వాపులని ఇలా వస్తూ ఉంటాయి కదండి. పిల్లలు అయితే చాలా వేడిస్తూ ఉంటారు. ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవ్వదు కదా. ఈ విధంగా పప్పు గుత్తిని కొంచెం హీట్ చేసేసుకొని నైట్ టైంలో ఈ విధంగా పిల్లలకి ఇలా కాపామనుకోండి, కొంచెం పెయిన్ అనేది రిలీఫ్గా ఉంటుంది, హాయిగా నిద్రపోతారండి. సో ఇలా ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు వాపు ఉన్న పెయిన్స్ ఉన్నా కూడా ఇలా కాపటం వల్ల చక్కగా మనకి ఆ పెయిన్స్ అనేది తగ్గిపోతాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో మనం ఈ విధంగా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా తిరగమాత గింజలు కూడా మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇవి నేను తర్వాత చూస్తే కొంచెం పురుగు పట్టినట్టుగా డౌట్గా ఉందండి. సో ఇంకా నేను ఇలా అయితే చేశానమాట. ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయిలో ఇలా తిరగమాత గింజలు అయితే కొంచెం హీట్ చేసుకోనండి, మరీ కాదు, కొంచెం హీట్ చేసేసుకొని ఇలా డబ్బాలో అయితే పోసుకున్నాను. సో ఇలా మనకి పురుగు వచ్చింది అని డౌట్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చక్కగా మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి. మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడే కొద్దిగా ఈ విధంగా హీట్ చేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎండ అవైలబుల్గా ఉంది అనుకున్న వాళ్ళకి ఎండలో ఒక 1 అవర్ పాటు ఉంచేసుకున్నా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి. కొత్తిమీర మనం ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ విధంగా మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వల్ల ఇలా క్యారీ బ్యాగ్లో గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి ఇలా కొత్తిమీర అంతా కూడా పాడైపోతూ ఉంటుంది, కుళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. కొత్తిమీర వేర్లతో సహా ఈ విధంగా ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని గ్లాస్ నిండుగా వాటర్ పోసేసుకొని ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుందండి. అలానే 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుని ఉంటే మనకి ఇలా కొత్తిమీర అనేది పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. చాలామంది కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారు, ఎక్కువగా క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి ఇలా కొత్తిమీర అనేది కుళ్ళిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఏదైనా ఒక పేపర్ తీసుకుని దానిపైన కాఫీ పౌడర్ని ఈ విధంగా అక్కడక్కడ అప్లై చేసేయాలి. ఈ విధంగా అప్లై చేసినటువంటి ఈ పేపర్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చివరన ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో ఈ విధంగా ఈ పేపర్ని పెట్టేసి వెలిగించాలండి. ఇలా వెలిగించుకోవటం వల్ల ఇదంతా కాలిపోయిన తర్వాత పొగ వస్తుంది కదండి. ఆ పొగకి మన ఇంట్లో ఉన్నటువంటి దోమలు కానీ ఈగలు కానీ చిన్న చిన్న నుసి పురుగులు లాంటివి అవన్నీ కూడా పరారైపోతాయి. సో మనకి ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. సో ఇలా మొత్తం కాలిన తర్వాత వచ్చే ఆ పొగకి ఆ దోమలు కానీ చిన్న చిన్న దోమలు కానీ పరారైపోతాయి. ఇంట్లో కూడా మంచి స్మెల్ అయితే వస్తుందని మనం ఎంత క్లీన్ చేసినా ఇల్లు ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. ఆ టైంలో ఈ విధంగా కొద్దిగా మనం ఇలా వెలిగించేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి దోమలు పరారైపోతాయి. ఈ వచ్చేటువంటి పొగకి మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఎందుకంటే కాఫీ పౌడర్ వేసాం
చేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇదంతా కాలిన తర్వాత పొగ వస్తుంది కదా, ఆ పొగకి మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇలా మనకి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. దోమలు ఈగలు ఉండవు, అలానే నెగిటివ్ ఎనర్జీ ఉండదు, మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కాఫీ పౌడర్ వేసేసుకొని ఇలా బౌల్తో సహా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసుకున్నా ఒక్కోసారి మనకి ఫుడ్ ఐటమ్స్ పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి. అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా బౌల్తో సహా అక్కడ పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఇలా ఈ కాఫీ పౌడర్ అయితే పీల్చుకుంటుందండి. ఫ్రిడ్జ్ అంతా కూడా చక్కగా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. ఇలా మనం క్యారెట్స్ తెచ్చుకున్నప్పుడు కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు చాకుతో తీస్తూ ఉంటాము. చాకుతో ఎక్కువగా కట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. క్యారెట్స్ ఈ విధంగా చెక్కు తీసేటప్పుడు చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా షార్ప్గా ఉన్నటువంటి ఒక గెరిటి కానీ లేదంటే టీ స్టైనర్ ఉంటుంది కదండి స్టీల్ది, దాన్ని బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పేసి కొంచెం షార్ప్గా ఉంటుంది కాబట్టి ఇలా గెరిటి కానీ లేదంటే టీ స్టైనర్ కానీ స్టీల్ తీసుకునే విధంగా మనం పైన ఉన్నటువంటి ఆ చెక్క అంతా కూడా చక్కగా తీసేసుకోవచ్చండి. క్యారెట్స్ మనం ఈ విధంగా చెక్క అంతా ఎక్కువగా మనం చాకుతో తీయకుండా అప్పటికప్పుడు ఈ విధంగా షార్ప్గా ఉన్నటువంటి గెరిటి కానీ లేదంటే ఈ విధంగా టీ స్టైనర్ కానీ ఈ విధంగా దాంతో చక్కగా తీసామనుకోండి, మన పని ఈజీ అయిపోతుంది. ఇలా మనకి ఆ క్యారెట్ కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఎంత కావాలో అంత ఇలా ఇది తీసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇలా క్యారెట్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మనకి పని కూడా త్వరగా అయిపోతుందండి ఇలా తీసుకోవటం వల్ల. సో ఇలా ఎన్ని క్యారెట్స్ అయినా కూడా ఈజీగా మనమే ఇలా చెక్ అయితే తీసేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇక కిచెన్ సింక్లో మనం గిన్నెలు కడుగుతూ ఉంటాం కదా, ఇలా కరివేపాకు తొక్కలు కానీ చిన్న చిన్న నాలుకలు అడ్డం పడుతూ ఉంటాయి కదా, అలాంటి తొక్కల్ని ఈ విధంగా ఒక కొబ్బరి చెప్పుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, చిన్న డస్ట్బిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కరివేపాకు తొక్కలు ఇలాంటివి అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ కొబ్బరి చెప్పులో వేసేసుకొని తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందామండి. ఎల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, ఎల్లిపాయ పై ఉన్నటువంటి తొక్కను తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, ఒక హెల్ప్ తీసుకుంటూ ఉంటాము. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈజీగా మనమే ఎన్ని ఎల్లిపాయలైనా ఈజీగా తొక్కలు అయితే తీసేసుకోవచ్చు. ఇలా నెయిల్స్తో వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, ఇలా నెయిల్స్ కూడా మనకి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వచ్చేసి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఒక టీ స్టైనర్ తీసుకుని టీ స్టైనర్ పైన ఇక్కడ మనకి జల్లెడ అనేది రఫ్గా ఉంటుంది కాబట్టి షార్ప్గా ఇలా ఒకసారి ఇలా అనుకొని తర్వాత మనం గట్టిగా ఆ జల్లెడ పైన ప్రెస్ చేసేసి ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఎల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి, చాలా మనం పని ఈజీగా అయిపోతుంది. ఎన్ని ఎల్లిపాయలైనా ఒకరి హెల్ప్ లేకుండా మనం ఈజీగా వలుచుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందామండి. షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దానిలో మనం ఇలా త్రాగే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ నిండుగా పోసేసుకొని బెండకాయల్ని ఈ విధంగా ఒక 3 తీసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యకి మళ్ళీ బెండకాయ ముక్కల్ని కట్ చేసేసి పుచ్చులు ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసుకొని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇలా ఈ బెండకాయ ముక్కల్ని ముందుగా మెంతులు అయితే వేసాం కదా ఆ వాటర్లో, తర్వాత ఈ బెండకాయ ముక్కలను కూడా వేసేసి ఒక నైట్ అంతా అలా నానబెట్టుకోవాలి. ఉదయం పరగడుపున ఈ విధంగా ఆ ముక్కలు తీసేసి పరగడుపున ఆ వాటర్ తాగటం వల్ల ఎంత ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అయినా చక్కగా కంట్రోల్ అయిపోతుందండి. ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా అది కంట్రోల్ అవ్వకపోవచ్చు, కానీ ఈ చిన్న ట్రిక్స్ మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ట్రిక్ కాబట్టి మనకి బెండకాయలు మెంతుల వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. దీంట్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి షుగర్ తగ్గడానికి మంచి హెల్ప్ అవుతుందన్నమాట. ఇలా ఒక నైట్ అంతా ఇలా నానబెట్టేసుకొని ఉదయం మార్నింగ్ ఈ ముక్కలన్నీ తీసేసి ఆ వాటర్ వరకు తీసుకొని పరగడుపున తాగటం వలన మంచి అయితే రిజల్ట్ అయితే ఉంటుందండి. షుగర్కి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఎంత ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అయినా కంట్రోల్ అయిపోతుంది. ఇలా తరచూ మనం రోజు కూడా త్రాగటం వలన షుగర్ అనేది చక్కగా మనకి ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మరి ఎక్కువగా తగ్గిపోవడానికి కూడా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం.
కొబ్బరి చిప్పలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక కొబ్బరి చిప్పని తీసుకోవాలి. కొబ్బరి చిప్ప అయినా ఓకే, లేదంటే ఒక మట్టి ప్రమిదైనా ఉన్నా ఓకేనండి. ఈ విధంగా నేను ఇక్కడ కొబ్బరి చిప్పని అయితే తీసుకున్నాను. ఎల్లుల్లిపాయలు ఒలిచిన తర్వాత పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుని ఈ విధంగా దానిలో వేసేసి ఒక బిర్యానీ ఆకు అందులో వేసుకొని కొద్దిగా టీ పౌడర్ వేసుకోవాలండి. అలానే కాఫీ పౌడర్ కొంచెం వేసేసుకొని ఇలా ఇందులో నేను ఒక లవంగా కూడా వేసేసాను అనమాట. ఇవన్నీ వేసుకొని ఒక కర్పూరం బిళ్ళను కూడా వేసుకొని ఇలా మనం ఈవినింగ్ టైంలో ఇలా ఒత్తిలాగే వెలిగించామనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది. అలానే వీటి ఘాటు స్మెల్కి దోమలు కానీ, చిన్న చిన్న దోమలు కానీ, నుసు పురుగులు కానీ, అలానే మరి దోమలు కూడా అన్నీ కూడా పరారైపోతాయి. ఇటు ఘాటు స్మెల్కి దోమలు కానీ, ఈగలు కానీ ఏమీ రాకుండా ఉంటాయండి. ఇది మూడు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ని. మరి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి దోమలు రాకుండా ఉంటాయి. వీటి ఘాటు స్మెల్కి ఆ దోమలు పరారైపోతాయండి. అలానే ఇలా ఒత్తిలాగా వెలిగించుకోవటం వల్ల ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉండదండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం స్కూల్కి వెళ్ళే పిల్లలకి రోజు కూడా బాటిల్స్లో వాటర్ పోస్తూ ఉంటాం కదా. ఇలా వాటర్ పోసేటప్పుడు వాళ్ళు రోజు తీసుకెళ్తూ ఉంటారు. వాటర్ అనేది దానిలో నిల్వ ఉండిపోయి ఒక్కోసారి వాళ్ళు త్రాగుతూ ఉంటారు. ఈవినింగ్ టయానికి బాగా మంచికి వాళ్ళకి ఇలా త్రాగటం వలన ఈ బాటిల్ అనేది బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా, ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా బాటిల్ని అయితే ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు. సో దీనిలో కొద్దిగా రాళ్ళుప్పు, కొంచెం రైసు, అలానే నిమ్మరసం కొంచెం వేసేసి, కొంచెం బేకింగ్ పౌడర్ వేసి ఇలా హాట్ వాటర్ పోసేసి ఒక 5 మినిట్స్ నానబెట్టేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం సర్పు సోపు వేసామనుకోండి ఇంకా అదే స్మెల్ వస్తూ ఉంటుంది. ఎక్కువగా కెమికల్స్ ఉన్నాయి కాబట్టి అవి యూజ్ చేయకుండా అప్పటికప్పుడు మనకి ఇలా క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఏమైనా లోపల బాటిల్లో ఉన్నా కూడా సాల్ట్, నిమ్మరసం, బేకింగ్ పౌడర్, కొంచెం రైస్ వేయడం వల్ల చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. ఎటువంటి క్రిములు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా క్లీన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇంట్లో బాగా మనకి కిచెన్లో ఎక్కువగా ఇప్పుడున్న టైంలో ఎక్కువగా నుసి పురుగులు, చిన్న చిన్న దోమలు, ఈగలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. అవన్నీ కూడా పోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇలా నేను కొబ్బరి చిప్పనైతే తీసుకున్నాను. కొబ్బరి చిప్పలో ఈ విధంగా మెంతులు అయితే తీసుకున్నానండి. అలానే వాము ఒక 1 స్పూన్ వేసేసుకున్నాను. మెంతులు ఒక 1/2 టీ స్పూను. అలానే దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా కొంచెం కాటన్ తీసుకోవాలండి. కాటన్ అంటే దూదిలో ఈ మిశ్రమం అంతా పెట్టేసి ఇలా రోల్ చేసేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ కానీ, లేదంటే నెయ్యి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్, నెయ్యి 2 కూడా వేస్తున్నాను. సో ఈ విధంగా కాటన్లో పెట్టేసినటువంటి ఈ మిశ్రమాన్ని కాటన్ పైన నెయ్యి కానీ, నూనె కానీ వేసుకోవాలి. నేను ఇలా 2 కూడా వేస్తున్నాను కదా. ఇలా వేసేసిన తర్వాత ఇలా ఒత్తులాగా వెలిగించేసామనుకోండి, ఇలా వెలిగించిన తర్వాత వచ్చే పొగ అయితే ఉంటుంది కదండి. ఆ పొగకి ఇంట్లో ఉన్నటువంటి దోమలు కానీ, చిన్న చిన్న నుసి పురుగులు కానీ, ఈగలు కానీ అన్నీ కూడా పరారైపోతాయి. వీటికి ఘాటు స్మెల్ అనేది వాటికి పడదనమాట. అవి చనిపోతాయి. సో అప్పటికప్పుడు ఈ విధంగా మనం చక్కగా ఇలా వెలిగించుకోవటం వల్ల ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అలానే మనకి ఇలా చిన్న చిన్న దోమలు కానీ, ఈగలు కానీ, నుసి పురుగులు కానీ అన్నీ కూడా పరారైపోతాయి. ఒకవేళ ఇలా వెలిగించేటప్పుడే ఆ ఘాటైన పొగకి స్మెల్కి అవి చనిపోతాయి అన్నమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇలా అప్పటికప్పుడు మనకి కిచెన్లో ఇలా వెలిగించేసి తర్వాత మొత్తం కాలిన తర్వాత వచ్చే పొగ ఉంటుంది కదండి. ఆ పొగ అంతా కూడా బెడ్రూమ్లో, హాల్లో, ఇలా కిచెన్లో ఆ పొగ అంతా స్మెల్ చూపించామనుకోండి, ఎక్కడైనా దోమలు కానీ, చిన్న చిన్న నుసి పురుగులు కానీ, ఈగలు కానీ ఉన్నా కూడా పరారైపోతాయి. సో వీటి ఘాటు స్మెల్ అనేది అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. సో ఇలా చేయడం వల్ల మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మనం కొత్తగా గిన్నెలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. గిన్నెలు కానీ, గ్లాసులు కానీ, ఇలాగా ఏమైనా చిన్న చిన్న గిన్నెలు కానీ తెచ్చుకున్నప్పుడు ఇలా కొత్తవి కొన్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. మనం ఇలా స్టిక్కర్ తీయడానికి చేత్తో ఎంత ప్రయత్నించినా అది సగం వస్తుంది, సగం రాదు కదా. అలా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. గిన్నెని ఈ విధంగా కొంచెం స్టవ్ పైన, మంట పైన ఈ విధంగా హీట్ చేయటం వల్ల చాలా ఈజీగా, సింపుల్గా ఆ స్టిక్కర్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి. ఇలా మనం స్టిక్కర్ తీయడానికి చేస్తే ఎంత ప్రయత్నించినా సగం వస్తుంది, సగం రాదు కదా. ఈ విధంగా మనం కొంచెం హీట్ చేసుకోవటం వల్ల ఆ స్టిక్కర్ అంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఇల్లు ఎంత క్లీన్ చేసినా కూడా, ఎంత శుభ్రంగా ఉంచినా కూడా మన ఇంట్లోకి ఎక్కువగా ఇలాంటివి చిన్న చిన్న నుసి పురుగులు లాంటివి, చిన్న దోమలు లాంటివి, అలానే ఈగలు లాంటివి, పురుగులు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది.
నేను కూడా బాగా కిచెన్‌లో చాలా ఇబ్బంది పడుతున్నానండి. ఎందుకంటే నుసి పురుగులు చిన్న చిన్నవి దోమలు లాంటివి ఎక్కడైనా తేమ తగిలితే చాలండి అక్కడ వాలిపోతూ ఉంటాయి. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అవి వాలితే ఆహార పదార్థాల పైన లేనిపోయిన హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయండి. సో, అవి పోవాలి అంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఒక సిస్టర్ కామెంట్ చేసిందనమాట. అక్క మరి ఇవి చిన్ని చిన్ని దోమలు ఎక్కువగా వస్తున్నాయి. అవి పోవడానికి ఏదైనా టిప్ చెప్పమని. సో, ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక పేపర్ తీసుకొని దానిలో ఈ విధంగా మెంతులు ఒక అర టీ స్పూను, అలానే వాము ఒక అర టీ స్పూన్ వేసేసి కొద్దిగా పసుపు తీసుకొని ఇలాగా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా మీకు ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోండి. నేను ఇక్కడ న్యూస్ పేపర్లో ఈ విధంగా పెట్టేసుకొని ఒత్తిలాగా ఇలా ప్రిపేర్ చేశానమాట. ఇది మనం మీ ఇంట్లో ప్రమిది ఉంటే ఓకే, లేదంటే ప్రమిది లేదు అనుకుంటే ఇలా కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా మన ఇంట్లో, కొబ్బరి చెప్పులో ఈ విధంగా దానిపైన ఈ న్యూస్ పేపర్ పైన కొద్దిగా ఆవు నెయ్యి కానీ మామూలుగా ఉన్నటువంటి నెయ్యి అయినా లేదంటే ఆయిల్ అయినా ఇలా ఏది వేసినా కూడా మనకి చక్కగా అది వెలిగించడం కోసం మాత్రమే ఇలాగా ఆయిలు నెయ్యి లేదంటే ఆవు నెయ్యి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఈ విధంగా వెలిగించిన తర్వాత మొత్తం కాలిపోయిన తర్వాత వచ్చే ఆ పొగ ఉంటుంది కదా, ఆ పొగ ఘాటైన స్మెల్కి ఇంట్లో ఉన్నటువంటి నుసి పురుగులు కానీ చిన్న చిన్న దోమలు కానీ పురుగులు కానీ ఈగలు కానీ అన్నీ కూడా పరారైపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. సో, వాటితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, వీటి ఘాటైన స్మెల్ వాటికి పడదనమాట, చనిపోతాయి. సో, వీటి ఘాటు స్మెల్కి అవి పారిపోతాయి అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ టిప్స్ నచ్చాయా లేదనేది చిన్న కమెంట్ చేయడం వల్ల మరి మీకు ఈ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇంకా మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి తెచ్చి చూస్తున్నారో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.